పరబ్రహ్మనందు నువ్వు ఎలా అయితే ఐక్యమైపోతావో నీలో ఉన్న ఆ కర్మలన్నీ కూడా అలా 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 స్లోగా 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 జారిపోతాయి. కామక్రోధాదులని, అహంకారం, లాలసని వదిలిపెట్టి ఈ శివ పూజని పట్టుకో. శివ వశిష్ఠ, నువ్వు పూజకి కూర్చునే ముందు ఎలాంటి వికారాలు లేకుండా, ఎలాంటి ఆలోచనలు లేకుండా కూర్చో. ఆలోచనలు వస్తాయి. నేను పూజ అని మాట్లాడుతున్నాను అంటే కృత్రిమ పూజ గురించి నేను మాట్లాడటం లేదండి. ఇప్పుడు అకృత్రిమ పూజ గురించే నేను మాట్లాడుతున్నాను. ప్లీజ్ నోట్, ఇది అకృత్రిమ పూజ. కూర్చున్నాం, కామం లేదు, క్రోధం లేదు, ఆలోచన లేదు, ఎవరి మీద ఎలాంటి రాగం లేదు, ఎలాంటి ద్వేషం లేదు, నిశ్చలంగా ఎలాంటి ఎమోషన్ లేకుండా నేను కూర్చున్నాను. కనబడుతున్న ఈ జగత్తంతా కూడా లాలసను కూడా వదిలిపెట్టి ఈ శివ పూజని పట్టుకో. చిత్ ఆకాశం, చిదాకాశం తప్ప మరొకటి లేదని తెలుసుకో. నువ్వు, నీలో నువ్వు తప్ప ఇంక ఏమీ లేదు అనేటువంటి స్పృహతోటి ఈ పూజని మొదలుపెట్టు. ఈ కనబడుతున్న జగత్తంతా ఆ చిదాకాశంలోకి లేచి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు ఒక సముద్రంలో ఉన్న తరంగం ఇలా లేచి ఎలా అయితే మళ్ళీ సముద్రంలో విలీనం అయిపోతుందో, నువ్వు ఎప్పుడైతే అకృత్రిమ పూజ మొదలుపెట్టావో ఈ చిదాకాశం లేచి ఆ చిదంబరంలోకి విలీనమైపోతోంది. పై పైనున్నది భవజలధి, పైకి సముద్రం పైన అలా అలా ఉంది. లోపలికి వెళ్ళిన కొద్దీ, లోతుకి వెళ్ళిన కొద్దీ ఒక రకమైన కామ్నెస్ వస్తుంది. ఇది నువ్వు కిందకి వెళ్తే. కానీ ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? నువ్వు పైకి వెళ్తున్నావు, పైకి వెళ్తున్నావు. పైకి వెళ్ళినప్పుడేమో కిందకి వెళ్తే తరంగం నీళ్ళలో పడిపోతుంది. పైకి వెళ్తే ఈ చిత్ ఆకాశం ఆ చిత్ అంబరంలో విలీనమైపోతుంది. అటువైపు ట్రావెల్ చేస్తోంది, అందులో కలిసిపోతోంది. ఇంక నువ్వు ఎక్కడున్నావు? శివుడిలో ఐక్యమైపోయావా లేదా? శివ అంటే అదే. శివుడు అంటే అకృత్రిమ పూజలో దొరికేవాడు, కంటికి కనపడనివాడు, వాడికి ఆకారం లేదు, కళ్ళు లేవు, కావాలంటే వస్తాయి, నువ్వు కోరుకుంటే వస్తాడు. ఇప్పుడు వస్తాడు, ఒక భక్తుడు అడుగుతాడు, అన్ని రూపాల్లోనూ వాడికి దర్శనం ఇస్తాడు. నువ్వు ఏమడిగితే అదే ఇస్తాడు. నాకు రూపంతో కనిపించుంటే రూపంతో కనిపిస్తాడు. నిరాకారం నేను ఫీల్ అవ్వాలి అంటే నీలోకి వచ్చేస్తాడు. నీ క్యాలిబర్ని బట్టి ఉంటుంది, నీ కెపాసిటీని బట్టి ఉంటుంది, నీ దగ్గర ఉన్న పూజా ద్రవ్యాన్ని బట్టి ఉంటుంది. మళ్ళీ పూజా ద్రవ్యం అంటే ఇక్కడ పాలు, పెరుగు, మేగడ, తేనె, నెయ్యి, పాలు కాదండి. పువ్వులు, అగరత్తులు, ధూపాలు, గుగ్గిలాలు ఇవి కాదండి. కొంచెం మనసు పెట్టండి. పెట్టారు నాకు తెలుసు. ఈ శివ పూజను పట్టుకో. ఈ కనపడుతున్న జగత్తంతా ఆ చిదాకాశంలోకి లేచి వెళ్ళిపోతుంది. ఆ చిదాకాశమే చిదంబరుడు. ఈ పూజకి పుష్పధూపాదులు ప్రయోజనం లేదు సుమా. అయితే దేవతార్చనము ఎందుకు విధింపబడిందంటే ఎవడికి ఉత్పన్నం కాని బుద్ధి ఉందో వాడి కోసం దేవతార్చన పెట్టారు. ఓకే, అందరికీ ఇదే చెప్పచ్చు కదా. మరి సామాన్య జనం అంతా ఎందుకని ఇవన్నీ చేస్తున్నారు అంటే వాడికి ఇంకా అంత క్యాలిబర్కి వాడు ఇంకా ఎదగలేదు. కాబట్టి వాడు ఈ పూజ తప్పనిసరిగా చేయాలి. భౌతికమైనటువంటి పూజ తప్పనిసరిగా చేయాలి. జనక మహారాజే చేశాడు, ప్రహ్లాదుడే చేశాడు. నువ్వెంత, నీ బతికెంత? నేను చెయ్యనండానికి వెళ్ళు, కూర్చో. నిత్యక్రమాన్ని ఎప్పుడు మార్చు. సంధ్యావందనం అంటే ఏంటి? సంధ్యకి వందనం. ఓం భూర్భువస్సువరేణ్యం భర్గో దేవిషదేమి ధియోయోన ప్రచోదయాత్. 24 ఎలిమెంట్స్ అక్కడ నువ్వు స్మరించుకుంటున్నావు. అది భౌతికమైన పూజ, అభౌతికమైన పూజ, పరా పూజ, అపరా పూజ, నీకు నువ్వే డిసైడ్ చేసుకో. వాడి కోసం దేవతార్చన పెట్టారు. అంటే దేహేంద్రియాలకు అతీతమైన శక్తి బుద్ధికి ఉండదో వాడికి ఇవన్నీ ఉండాలి. ఎవరికైతే దేహానికి అతీతమైన బుద్ధి లేదో, ఇంద్రియానికి అతీతమైన బుద్ధి ఎవరికైతే లేదో వాడికి తప్పనిసరిగా ఈ దేవతార్చన విధించారు. సామాన్య జనానికి ఇవన్నీ విధించబడ్డాయి. కానీ అసామాన్యమైన ఆది గురువు శంకరాచార్యుల వారు విశ్వనాథుడికి కామాక్షి, మీనాక్షి, శారదమ్మ వీరినందరినీ దర్శించారు, ప్రతిష్ఠించారు.
ఆయన అద్వైతవేత్త. ఇవన్నీ ఎందుకు చేశారు అంటే పరమేశ్వరుడు అంతటా సర్వవ్యాపి. ఒక బ్రహ్మవేత్త విశ్వనాథుని దర్శించి గంగలో స్నానం చేశాడంటే తీర్థం ఆయనకి అర్థం, ఆయనకి ఇదేమీ అవసరం లేదు అని కానే కాదు. ఈశ్వరుడు అక్కడ ప్రకటమయ్యాడు. ఇక్కడ వశిష్ఠుడు కనిపించినట్టుగా అక్కడ ప్రహ్లాదుడికి విష్ణువు కనిపించినట్టుగా. అందుకని విగ్రహారాధనని కూడా మనం నిరసించకూడదు అని వశిష్ఠుడికి శివుడు చెప్తున్నాడు. సాక్షాత్తు అద్వైతవేత్త ఆదిశంకరాచార్యులు వారే ఎన్నో ఆలయాలను ప్రతిష్ఠ చేశారు. అంటే ఒకసారి మన హిందూ మతం అంతా కూడా పడిపోయింది. అలాంటప్పుడు ఆయన మళ్ళీ దేవతల ప్రత్యేకమైన ఆలయాల్లోకి వెళ్ళి అక్కడ శ్రీచక్రాలను ప్రతిష్ఠ చేసి వాటన్నింటినీ కూడా మళ్ళీ ఆ దేవాలయాలన్నింటినీ కూడా రెనోవేట్ చేసి, ఈశ్వరుడు సర్వవ్యాపి కనుక వాళ్ళకి మనం ఎలాంటి ఈ క్రియలన్నీ మనం ఆపకూడదు, అవన్నీ కూడా మనం చెయ్యాలి అని కాశీకి వెళ్ళి ఆయన తీర్థంలో స్నానం చేసి విశ్వనాథుని దర్శించుకున్నాడు. అంటే శివుడు అక్కడ ప్రకటమయ్యాడు కాబట్టి. ఒకటి కాశీ, రెండు అరుణాచలం స్టాండర్డ్. కాశీ ఇంకా చెప్తున్నారు కదా, ప్రపంచం అంతా విధ్వంసం అయిపోయినా కూడా మిగిలేది కాశీ అని చెప్తున్నారు. అంటే కాశీ అంత పవర్ఫుల్. విశ్వనాథుడు అక్కడ ప్రకటమయ్యాడు. ఒకప్పుడు ఉండేవాడు అక్కడ పార్వతీదేవితో. అందుకని ఆ తీర్థానికి ఉన్నటువంటి విశేషత అందరికీ తెలియడం కోసం దిస్ మాస్టర్ ఈ పని చేశాడు, ఈ మాస్టర్ అక్కడ. ఎందుకని కాశీ వెళ్ళి అందరూ ప్రాణాలు వదిలేయాలని అనుకుంటారు? ఎందుకంటే కాశీకి వెళ్ళిపోతే వర్షం వచ్చేస్తుందంటారు. ఎందుకంటే ఎంతోమంది మహాత్ములు అక్కడ తీవ్రమైన తపస్సు చేసి ఆత్మలింగార్చన చేసి వారి శరీరాలను అక్కడ వదిలిపెట్టారంటే ఎన్నో ఎన్నో అండాలను అక్కడ విడుదల చేశారండి. ఎంతో కాస్మిక్, ఎంతో ఎనర్జీ ఉందండి అక్కడ. భగవంతుడి కోసం నీ శరీరాన్ని నువ్వు అక్కడ వదిలేసావు అంటే భగవంతుడు చూస్తూ వదిలేస్తాడా అండి? అక్కడ అందరినీ కనిపెట్టుకుని ఉండడా? మరి మంచి చెడ్డను చూడడా? ఆ నమ్మకంతో వెళ్ళాలండి మనం తీర్థయాత్ర. అది మళ్ళీ మూఢత్వమా అంటే కాదు. శివుడి మీద నీకు ఉన్నటువంటి అపరిమితమైనటువంటి ప్రేమ, ఒక లవ్, ఒక ఎఫెక్షన్. దీనికి ఒక కొలమానం అంటూ లేదు, ఒక స్కేల్ అంటూ లేదు. బట్ యువర్ మైండ్ ఇస్ అ మెజరింగ్ రాడ్ అంటే జిల్లేని కూడా కొలమానం నీకుంది, నువ్వు కొలుస్తావు, వాడికి కొలతలేదు. ఎందుకంటే వాడు అపరిమితం. యు కెనాట్ ఇంత 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 అంటే ఎంతో ఎవడో చెప్పలేడు. ఆయన అపరిమితం. ఇక్కడ వశిష్ఠుడికి కనిపించినట్టుగా అక్కడ ప్రహ్లాదుడు విష్ణువు కనిపించినట్టుగా. అందుకని విగ్రహారాధనను కూడా నిరసించకూడదు. అది ఒక కోమల హృదయమైన భక్తుడికి ఆ దైవం మీద ప్రకటమయ్యే ప్రేమయ్యా. రామకృష్ణ పరమహంస హృదయం ఎంత కోమలమైంది, ఎంత సెన్సిటివ్ పర్సనాలిటీ ఆయన, ఎంత సెన్సిటివ్ అంటే ఆయన అంత సుకుమారమైన ప్రేమతోటి అమ్మవారికి అర్చన చేశాడు కాబట్టే అమ్మవారు ఆయనకి కనపడేది, ఆయనతో మాట్లాడేది. ప్రతిదానికి ఆవిడ దగ్గరికి పరిగెట్టేవాడు. అమ్మ భైరవి ఇలా అంటుందమ్మా, తోతాపురి ఇలా అంటుందమ్మా, నేను ఏం చేయనమ్మా అంటే వాళ్ళు ఎలా చెప్తారో అలా చేయి, అవన్నీ నేర్చుకో, ఆ విద్యలన్నీ నేర్చుకోరా, వెళ్ళరా అని పంపేది. తోతాపురి అమ్మ నిర్గుణ పరబ్రహ్మమే గొప్పంటున్నాడమ్మా, వెళ్ళమంటావా అంటే వెళ్ళరా, వెళ్ళి నేర్చుకుంటురా, నేర్చుకుని మళ్ళీ ఆవిడ దగ్గరికే వెళ్తాడు. పరమహంస ఎంత ఆర్తితో ప్రార్థిస్తాడంటే అమ్మవారిని. పుష్పదంతుడు ఉదంతం వస్తుంది, అప్పుడు చెప్తాను. అందుకే ఒక భక్తురాలు అంటుంది, పూజ అయ్యాక అమ్మా నేను ఒక అమ్మవారికి మనం అర్చన చేస్తామండి, పూజ చేస్తాం. చేసిన తర్వాత మనం మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, మహేశ్వర పూజితమయ దేవ పరిపూర్ణం తదుస్తమే. అమ్మ నేను నీకు ఎన్నో రకాలుగా పూజ చేశాను, ఇందులో ఏదైనా తప్పులుంటే క్షమించమ్మా. అపరాధం సహస్రాన్ని, 1000 తప్పులు చేశానేమో ఈ చిన్న పూజలో, నన్ను క్షమించి నన్ను ఆశీర్వదించి నేను కోరిన వరం నాకు ఇవ్వమ్మా అని అడుగుతుంది భక్తురాలు. ఆ అమ్మాయి అంటుంది, అమ్మా నేను ఈ పూజ చిన్న పిల్లలాగా చేశానమ్మా, తెలుసో తెలియకో ఎన్నో తప్పులు చేస్తానమ్మా, క్షమించి అనుగ్రహించమ్మా అంటుంది ఒక భక్తురాలు. అంటే
ఇదంతా కూడా ఎంతటి ఆర్ద్రమైనటువంటి భావజాలం అంటే, అంతటి అందమైన ఆర్ద్రమైన హృదయాన్ని కదిలించే భక్తిని కాదంటే జ్ఞానం ఎలా వస్తుందండి? ఈ భక్తిలోంచే కదండి జ్ఞానం పుడుతుంది. అందుకని ఆర్ద్రతతో మనం శంకరాభరణం చూశారు కదా, అందులో శంకర శాస్త్రి అంటాడు కదా, ఆర్ద్రతతో పాడాలయ్యా అంటాడు కదా. ఆయనేమో బ్రో చేయవరురా అంటే అలా కాదు, నువ్వు ఆర్ద్రతతో పాడితే రమణుడు వస్తాడు దగ్గరికి అంటాడు కదా. బ్రో చేయవరురా, ఎవరున్నారా నన్ను చూడడానికి? నువ్వు కాకపోతే ఇంక నన్ను ఎవరు చూస్తాడ్రా అంటే కొండలైనా కరిగిపోవండి. మామూలు వాళ్ళే మన దగ్గరికి వచ్చి, అమ్మ మీరు కాకపోతే ఇంకెవరున్నారమ్మా అంటే అవును కదా అనుకుంటాం. మనలో కూడా అహం వేస్తుంది. లేచి అవునులే ఉండి కూర్చో వస్తా, అప్పటిదాకా తిట్టిన వాళ్ళం ఉండి ఇప్పుడే వస్తూ ఉంటాం, లోపలికి వెళ్తాం, ఎవరు 4 పార్సలు వస్తాం ఇస్తాం ఉంటాం. అవునా? మనమే ఇలా స్పందిస్తుంటే దేవుడి దగ్గరికి వెళ్ళి కూర్చి మనం ఇంత అర్థమైన ఉదయంతో మనం ప్రార్థిస్తుంటే అమ్మవారు కరగదా అండి? డెఫినెట్గా మాట్లాడుతుందండి ఆవిడ. భక్తిని కాదంటే జ్ఞానం ఎలా వస్తుంది అంటే, అందుకే ఈ పూజని పరా పూజ అన్నారు. పర అపర పూజ, పరా పూజ అపరా పూజ, ఈ డిఫరెన్స్ మీకు తెలుసు. భావములోన వాక్యమునందున గోవింద గోవింద. శివ పూజ గురించి ఇలా చెప్తున్నాను. ఈ కీర్తన వస్తుంది కదా, భావములోన వాక్యమునందును గోవింద గోవింద యని కొలువావో మనసా. పూజ చేస్తున్నాం, పాట పాడుతున్నాం, మాట మాట్లాడుతున్నాం, ఎక్స్ప్రెషన్ ఉందా లేదా? భావములోన బాహ్యమునందున, భావంలో నీ పరమాత్ముడిని చూస్తున్నా కూడా నీ యొక్క భావంలో ఎలా ఉండాలి అంటే, పరమాత్ముడు బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు. నా లోపల ఉన్నవాడే బయట ఉన్నాడు, బయట ఉన్నవాడే లోపల ఉన్నాడు. నేను కాక ఇంక వాడు కాక ఎవరున్నారు? నేను వాడు కాక ఇంకెవరు లేరు. దెర్ ఇస్ నో మిడిల్ మ్యాన్. ఈ మధ్యలో ఉన్న అడ్డుగోడలని కూలగొట్టండి అంటాడు షిరిడి సాయినాథ్ గారు. ఆ మాటకు అర్థమని ఒక చాప్టర్లో లాస్ట్లో వస్తుందండి ఆ సెంటెన్స్. అడ్డుగోడలు అంటే ఏంటి, అడ్డుగోడలు అంటే ఏంటి, ఏంటి 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 అనుకున్నాం. ఇప్పటికి అర్థమైంది, 63 ఏళ్ళు వచ్చాక. సో బయట ఉన్న భగవంతుడు, లోపల ఉన్న భగవంతుడు, గోవిందుడు ఒకడే. గోవింద గోవింద అని కొలువో, ఆ రకంగా నువ్వు అర్చన చేయి అంటున్నాడు అన్నమయ్య. ఆయన శివ పూజ గురించి ఇంకా చెప్తున్నాడు రామ. ఆయన అన్ని సంకల్పాలకి అతీతుడు, అన్నింటికీ ఆద్యము ఆయనే. ఆయన అన్నీ తానే, మళ్ళీ తాను ఏమీ కాడు. అన్నీ తానే, మళ్ళీ తాను ఏమీ కాడు. దిక్కు కాలము వస్తువు భేదము లేదు. ఆయన చిద్రూపుడు కాడు సుమా, చిద్రూపమైన వాడు సుమా. ఆయన చిత్తత్వాన్ని అనేక రూపాలుగా ఒక్కొక్కరు భావిస్తారయ్యా. ఆ జీవుడే శివుడు. అనేక రకాలుగా శుద్ధి అయితేనే ఆ జీవుడు శివుడు అవుతున్నాడే. ఆ చిద్రూపమే 4 భుజాలతో అవతరించి దైత్యులను నాశనం చేస్తూ ఉంటుంది. ఆ చిద్రూపమే గౌరీవన పద్మంలో నెలవంక ధరించి 3 నేత్రాలతోటి ప్రకాశిస్తూ ఉంటుంది. అదే శివుడు. నా ఇప్పుడు నేను శివుడు ఒకటే కదా. మరి నేను శివుడు ఒకటే అయినప్పుడు నువ్వు శివుడిలా ఫీల్ అయిపోతున్నావు, శివుడేమో నీలా ఫీల్ అయిపోతున్నాడు. ఓకే, ఇంతవరకు ఈ క్యాలిక్యులేషన్ అయితే బాగానే ఉంది. అలాంటప్పుడు జీవుడే శివుడు అయినప్పుడు ఈ జీవుడే ఆ శివుడు అవ్వాలి అంటే ఎన్ని రకాలుగా నువ్వు శుద్ధి అయితే నేనే ఆ పరమాత్ముడిలో ఒక చిన్న బిందువుని అనే భావన నాకు ఎప్పుడు వస్తుంది? ఎంత సాధన చేస్తే వస్తుంది, ఎంత పూజ చేస్తే వస్తుంది.
శూన్యంలోకి నేను ఎంత ట్రావెల్ చేస్తే నేను ఆ పరమాత్మ అనుభూతిని నేను పట్టుకోగలుగుతాను. ఆ శివుడితోటి నేను ప్రయాణం చేయాలి, ఆ విష్ణువుతోటి నేను ప్రయాణం చేయాలి అంటే ఏం చేయాలి? దైత్యుల్ని నాశనం చేస్తూ ఉంటుంది ఆ శివుడు. ఆ చిద్రూపమే 4 భుజాలతో అవతరించి దైత్యుల్ని నాశనం చేస్తూ ఉంటుంది. ఆ చిద్రూపమే గౌరీవన పద్మంలో నెలవంక ధరించి 3 నేత్రాలతో ప్రకాశిస్తూ ఉంటుంది. అదే అంటే ఎప్పుడైతే నువ్వు అపరిమితమైన ఆ శివతత్వాన్ని నేనే అని నువ్వు అనుకుంటావో, ఆ భావన నీకు ఎప్పుడైతే వచ్చిందో, శివుడిలాగే శివుడు దైత్యుల్ని విష్ణు ఎలా సంహరించాడు? 4 హస్తాలతో సంహరించాడు అనేసరికి you will experience that power. Yeah, nothing is impossible for me. I can do anything. ఎలా అయితే శివుడు ఆ నెలవంకను ధరించి గౌరీవన పద్మంలో సమాధి స్థితిలో ఉన్నాడో, నేను కూడా అపరిమితమైనటువంటి భావనతోటి శివుడిలాగా నేను కూడా శివుడంతటి వాడిని నేను అవ్వాలి. అంటే నేనే శివుడిని అనే ఫీలింగ్ నాకు రావాలి అంటే, ఆ పవర్ అంతా కూడా నేను ఫీల్ అవ్వాలి అంటే, నువ్వు నేను ఒకటే అనే భావన నీకు రావాలి అంటే ఎంత ఆత్మశుద్ధి జరగాలి, ఎన్ని స్నానాలు చేయాలి? స్నానం అంటే భౌతిక స్నానమా? ఆత్మస్నానం. ఎన్నిసార్లు నీ ఆత్మని ఆ అమృతత్వంతో నువ్వు తడపగలగాలి? శివుడు అంటేనే అమృతం కదండి. అలాగా ఈ దీని గురించి చింతన చేస్తూ నాభికమలం నుంచి ఉత్పన్నమయ్యి బ్రహ్మలో అవతరిస్తూ, ఆ చిద్రూపమే విష్ణువు యొక్క నాభికమలం నుంచి ఉత్పన్నమయ్యి బ్రహ్మలాగా అవతరిస్తూ ఉంటుంది. ఇదే చిదేశ్వరి. ఆ తల్లి ఈ చిత్ అగ్ని యందు వేడి, సూర్యుని యందు కాంతి లాగే ఈ చిత్తే సముద్రం, ఈ చిత్తే ఆకాశం. అలాగా చిదేక రసరూపిణి అంటే ఇక్కడ ఆ శక్తికి ఆయన ఇచ్చినటువంటి బిరుదు స్త్రీతత్వాన్ని ఇచ్చేశారు. పరమేశ్వరుడు శివుడు 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 అనుకుంటున్నాం మనం, అక్కడ మనకు మళ్ళీ అమ్మవారి తత్వం మనకి వచ్చేసింది. అమ్మవారి తత్వం మనకి వచ్చేసింది అనేసరికి ఒకానొక సందర్భంలో ఈ సాక్షాత్కారం అంటే ఏమిటి, అసలు ఈ శివ సాక్షాత్కారం అంటే ఏమిటి? ఇప్పుడు మనం ఏమనుకున్నాం, నేనే నాకు శివుడు కనిపిస్తున్నాడు, నేను శివుడిలోకి వెళ్ళిపోతున్నాను, శివుడు నాలోకి వస్తున్నాడు. అంటే ఈ శివ సాక్షాత్కారం అంటే ఏంటి అసలు అనేటువంటి ఒక క్యూరియాసిటీ మనందరికీ వస్తుంది కదండి. 1 minute.